మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని పెదవేగి టీడీపీ నాయకులు కంచర్ల మోహన్ రావు అన్నారు. గురువారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని పెదవేగిలోని సొసైటీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన పరిపాలనలో పేదలకు సముచిత స్థానం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి, టీడీపీ నాయకులు సత్యనారాయణ, చేకూరి శ్రీను, కుర్మా రమేష్, బొర్రా బ్రహ్మం, బోలికొండ శ్రీను, తాత యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి రామారావు గారికి మన పెదవేగి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైనటువంటి జరుగుతుంది. రామారావు గారు ఒక నందమూరి తారక రామారావు గారు కారణ జన్ములు. మరి సినీ పరిశ్రమలో ఎంతో వైభవంగా వెలుగొందినటువంటి మహానుభావుడు. అలాగే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే మరి అధికారం చేజిక్కించుకున్నటువంటి మహానుభావుడు. అధికారం చేజిక్కించుకున్న తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం యొక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటి చెప్తూ ప్రపంచ లెవెల్లో మరి తెలుగువాడి యొక్క ప్రఖ్యాతిని పెంపొందించినటువంటి మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే పేదవారు, బడుగు బలహీన వర్గాలకు వారి యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోయినా సరే ఆయన ఆత్మ మన వైపు చూస్తూనే ఉంటుంది. రామారావు గారు ఆ రోజు రాజకీయంలోకి వచ్చిన తర్వాత పేదల కోసమే మరి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు అనేటటువంటి నినాదంతో అందరికీ కూడా కూడు గుడ్డ అనేటటువంటి నినాదంతో ముందుకొచ్చేటువంటి మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కేవలం ఇవాళ ఆ రోజు రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలనే వేరువేరు పేర్లు పెట్టి వేరువేరు రంగులు పూసుకొని ఈనాటి నాయకులు వ్యవహరిస్తూ మరి ఏదో గొప్పలు చెప్పుకుంటూ పోతున్నటువంటి సందర్భం. రామారావు గారు కేవలం పథకాలు పెట్టింది పేదవాడిని పైకి తీసుకురావడానికే తప్ప ఓట్లు దండుకోవడానికో రాజకీయం కోసం ఆయన చేయలేదు. అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం చాలా మరి విచారించదగ్గ విషయం. ఆ యొక్క మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు ఈరోజు మన పెదవేగి తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం.